హాయ్ గాయ్స్, నేను మీ చెర్రీ పాప. సో మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాను. బాగున్నారా? సో ఈ వీడియో పర్పస్ ఏంటంటే జస్ట్ నా గురించి మీకు కొంచెం ఓవర్వ్యూ ఇద్దామని, నేను ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటాను అవన్నీ. సో ఇవాళ నేను మా బ్యాక్ యార్డ్లో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వెదర్కి ఇంకా కొన్ని రోజులే ఉంది, కొన్ని రోజుల తర్వాత వింటర్ స్టార్ట్ అవబోతుంది. దాని తర్వాత బ్యాక్ యార్డ్ అంతా స్నోతోనే నిండిపోద్ది. ఎక్కడ చూసినా స్నో, బయటకు అసలు రావడమే కష్టం. వీడియోలు అంటే మేబీ చేయగలనో లేదు. సో అందుకని దీన్ని మొత్తం యూటిలైజ్ చేద్దామని ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. సో నేను చెర్రీ పాప, నేను వైజాగ్ పిల్లనండి. వైజాగ్లోనే పుట్టాను, పెరిగాను 8th వరకు. దాని తర్వాత ఢిల్లీ వెళ్ళాను, అక్కడ 10th వరకు చదువుకున్నా. చాలా అల్లరి చేసేదాన్ని. సో కంప్లైంట్లు బోల్డ్ వచ్చేవి. సో మా ఇంట్లో వాళ్ళు భయపడిపోయి వైజాగ్ పంపించేశారు ఇంటర్ చేయమని. సో అక్కడ శ్రీ చైతన్యాల్లో చదువుకున్నా. వాళ్ళు రుద్ది నన్ను అరగదీసేసి ఎలా అలా చదివించేశారు. దాని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి గ్రాడ్యుయేషన్ చేశాను. సో గ్రాడ్యుయేషన్ అయిపోయినాక హైదరాబాద్ వచ్చి జాబ్ ఎత్తుక్కున్నా. అక్కడ 3 years జాబ్ చేసినాక కెనడా వచ్చాను మాస్టర్స్ కోసం. సో మాస్టర్స్ 2 years చేసి జాబ్ వచ్చింది. దాని తర్వాత 1 year జాబ్ చేసినాక పిఆర్ అప్లై చేసా. సో పిఆర్ కూడా వచ్చేసింది. సో పిఆర్ వచ్చినాక ఇంకా అదే ప్రాసెస్ అంతా అయిపోయిందని మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా సంబంధాలు ఎతకడం మొదలెట్టారు. పెళ్లి కోసంకి పెళ్లి చేసుకోవాలి కదా అని. సో ఇప్పుడు నేను అదే ప్రాసెస్లో ఉన్నాను. మీరు నాకు అదే హెల్ప్ చేయాలికి ఎలా అబ్బాయిలను ఎతకాలి, ఏంటి అసలు ఎలా ఒక అబ్బాయిని చూస్ చేసుకోవాలి అని. అండ్ ఆల్సో చాలా విషయాలకి నేను బక్కగా అవుదాం అనుకున్నా, బోల్డ్ అని. సో నాకు కూడా తెలీదు అసలు ఈ జర్నీ ఎలా ఉండబోతుందో, కానీ ఎలా ఉన్నా మీరు నాతో ఉంటారని ఆశిస్తున్నా. సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్తో పక్క చేయండి. నేను మళ్ళీ మీతో పాటు ఇంకా వీడియోలు చేస్తాను. సో ఈ వీడియో తర్వాత మీకు ఇంకో వీడియోలో మా బ్యాక్ యార్డ్ చూపిస్తాను. ఓకేనా? సో బాయ్, మనం మళ్ళీ కలుసుకుందాం.